హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా, ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఈ రోజు ప్రభుత్వం మీద బాధ్యత వచ్చేసింది, ప్రజల మీద బాధ్యత వచ్చేసింది. ప్రజల కష్టాలు చూసి ఆవిడ చలించిపోతుందంట, గుండెలు పిండేస్తున్నాయంట. అంటే నిన్న రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అది ఏంటి అంటే ఆ ఏదైతే మెయిన్ గా చూసుకుంటే ఒక చిన్నపిల్ల, పొంగనూరుకు చెందిన ఒక చిన్న పిల్ల, 7 ఏళ్ల పిల్ల అయితే ఆ కిడ్నాప్ అయ్యి అత్యాచారం జరిగి చంపేశారు అన్నట్టయితే వార్తలు వచ్చినాయి. అంటే అస్ఫియా అనే ఒక 7 ఏళ్ల పిల్ల అయితే చనిపోవడం అయితే జరిగింది. అది ఆ డెడ్ బాడీ కూడా చెరువులోనో కాలువలోనో దొరికింది. అయితే అక్కడ వరకు ఓకే. అయితే అది చూసి మాజీ మంత్రి రోజా ఏమంటున్నారనంటే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా, గవర్నెన్స్ అనేది ఉందా, రాష్ట్రపతి పాలన పెడితే బెటర్, ఇంతమంది చావులకు చంద్రబాబు నాయుడు కారణం అవుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటట్టు విమర్శిస్తున్నారు. అంటే ఇన్ని హత్యలు, ఇన్ని అత్యాచారాలు జరిగిపోతున్నాయని మాట్లాడుతుంది. అంటే ఈవిడికంటే ఆ విషయం చూసి చలించిపోయి చాలా బాధ కలిగిందంట. ఆవిడ కానీ అంటే జగన్మోహన్ రెడ్డి ఆవిడ కానీ అధికారంలో ఉంటే ఇలా జరగనివ్వకుండా చూసుకుందరంట. ఒక్క విషయం ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే గత 5 ఏళ్ళు ఎన్ని హత్యలు జరిగినాయండి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి. ఒక పసిపిల్లోడు అంటున్నాను, ఒక అక్కని ఏడిపెత్తున్నారని చెప్పి వాళ్ళ తమ్ముడు అమర్నాథ్ అనే పిల్లడు మా అక్కని ఎందుకు ఏడిపెత్తున్నారని అడిగితే ఆ పిల్లోడి మీద, దళిత పిల్లోడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారండి మీ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ రోజు ఆ విషయాన్ని కవర్ చేయడానికి మీరు ఎంత ప్రయత్నించారనేది మీకు తెలీదా? ఈ గతంలో మీరు గుర్తుందో లేదో, ఈ రోజు రోజా గారు అంటే మాజీ మంత్రి రోజా ఈ రోజు నీతులు చెప్తున్నారు, కానీ గతంలో గుర్తుందో లేదో రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, రేపులు ఎక్కువైపోతున్నాయి, ఏం చేయాలి అని చెప్పి ఒక మీడియా ముఖంగా ఒక యాంకర్ ప్రశ్న అడిగితే ఆవిడేం చెప్పింది తెలుసా? పిల్లల పెంపకం బాగుండాలండి, తల్లిదండ్రులు అలా తయారైతే పిల్లలు ఎలా తయారవుతారని చెప్పి తల్లిదండ్రుల మీదకి నెట్టేసింది. అంటే ఆవిడ చెప్పిన విధానం ఎలా ఉందనంటే, తల్లిదండ్రులు పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లలు అలాగే తయారవుతారు అనేటట్టు కొంచెం వల్గర్ గా మాట్లాడడం మీకు గుర్తుందో కాకపోతే మీడియాలో గతంలో చాలా బాగా ట్రోల్ అయింది. అంటే ఈవిడ ఎలా మాట్లాడుతుందంటే, ఆవిడ పదవిలో ఉండేటప్పుడు అన్ని అత్యాచారాలు, అన్ని ఘోరాలు జరిగితే ఆవిడకి చలించలేదు. అంటే అప్పుడు ఆవిడ గుండె చలించలేదు, అప్పుడు ఆవిడకి మానవత్వానికి గుర్తు రాలేదు. ఇప్పుడు ఆవిడకి పదవి లేదు, ఏమీ లేదు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం మీద రాజకీయం చేయడానికి ఆవిడ చంద్రబాబు నాయుడు ఏమైపోయాడు, పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు, ఎన్ని దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఏమైపోయింది, ఏంటిది నేరస్తులు మీరు శిక్షించరా అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గత 5 ఏళ్ళు మరి అంతకంటే ఎక్కువ 2 దారుణాలు జరిగినాయి, మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 7 ఏళ్ల పిల్ల అశ్వియ ఎవరైతే ఉన్నారో ఆవిడని ఎవరో అత్యాచారం చేయలేదంట. నిన్న ఎవరైతే ఆ ఏరియా ఎస్పీ ఎవరైతే ఉన్నారో పోలీసు, అత్యాచారం జరగలేదండి, వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ తల్లిదండ్రులే పీక పిసికి చంపేసి కావాలనే బలాన మరణం కింద చంపేసి ఆ పిల్ల డెడ్ బాడీ అనేది వాటర్ లో పడేశారని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే బయటకు వచ్చింది. అంటే పోలీసు అధికారి ఆల్రెడీ ఆ కేసు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి సాల్వ్ చేసే సిచ్యువేషన్కి వచ్చిందండి. ఈవిడ పోస్ట్ పెడుతూ గుండెలు చలించిపోతున్నాయి, ఇలాంటి దారుణాలు గతంలో ఎప్పుడు జరగలేదు, కూటమి ప్రభుత్వాల్లో వచ్చి జరిగింది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, అన్ని మాటలు మాట్లాడాడు, అంతమంది మిస్సింగ్ అయిపోయారని చెప్పారు, మరి ఈ రోజు ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏం మాట్లాడతలేదు అనేటట్టు కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వ నాయకుల మీద అయితే రోజా వ్యాఖ్యలు చేస్తున్నారండి. పైగా ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళ గత 5 ఏళ్ల పరిపాలనలో ఎంత దారుణమైన రాజకీయాలు చేసి కనీసం ఒక మనిషిని నేరుగా కళ్ళెదుటంగా చంపేస్తేనే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడలేదండి. ఈవెన్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ నాయకులే. అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వాళ్ళంత దారుణంగా వ్యవహరించి కూడా ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడో కొన్ని సంబంధాలు లేని, ఇప్పుడు అక్కడ పిల్ల చనిపోవడం అనేది మానవతంగా మాట్లాడుకుంటే ఎంతో కొంత తప్పు అయితే ఉందండి. అది అత్యాచారం జరిగిందా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ 100% చంపేశారా అనేది అయితే మనం అయితే పూర్తి వివరాలు అయితే మనం చెప్పలేం. కానీ ఏంటంటే ఆ కేసు సాల్వ్ చేసిన ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్సే కొన్ని అప్పుల కారణంగా ఆ పిల్లల్ని చంపేశారు, ఆ చిన్నపిల్లని చంపేశారు. మరి ఏ ఉద్దేశంతో చంపారు ఏంటి అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు తెలియదు అనేటట్టు న్యూస్ లో అయితే వస్తుంది, వార్తలు. అయితే అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, గత 5 ఏళ్ళు కూడా వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఆవిడ కూడా ఒక బాధ్యత పదవిలో ఉండి కూడా ఆవిడ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇన్ని అత్యాచారాలు, రేపులు జరుగుతుంటే మీరు స్పందించరా మేడం గారు అని చెప్పి ఒక మీడియా అతను అడిగితే
ఆవిడ ఏం చెప్పిందనంటే, తల్లిదండ్రులు లేని బాధ్యత మాకెందుకంటే, తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా పెంచితే ఈ రోజు పిల్లలు అలా తయారవుతారు అనేటట్టు చెప్పింది. అంటే ఆవిడ ఆ రోజు పదవిలో ఉండేటప్పుడు ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేసి, ఈ రోజు పదవి లేనప్పుడు, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఈవిడేం చెప్తుంది తెలుసా? కూటమి ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు. వీళ్ళొచ్చిన తర్వాత అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి, నేరాలు ఎక్కువైపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అనేది సరిగ్గా వ్యవహరించట్లేదు. కూటమి ప్రభుత్వం అనేది 100 రోజుల్లో ఫెయిల్ అయిపోయింది అనేటట్టు ఈవిడ, ఎవరు, రోజా గారు, ఈవిడొచ్చి మాట్లాడుతుంది. అంటే పతివ్రత పరమాన్నం వండితే తెల్లారులు సల్లారలేదు అన్నట్టు ఈవిడ చెప్తుంటే నీతులు అసలు వినాలో లేదో అర్థం కావట్లేదు. గత 5 ఏళ్ళు కూడా ఈవిడ సంపాదన అనేది 3 పెరిగింది. ఆ! అంటే ఈవిడ పదవిలో ఉండి కూడా ఎక్కడ అవినీతి చేయడానికి ఇంత అవినీతి చేయాలా? ఎక్కడ ఎంత సంపాదన కూడబెట్టుకోవాలన్నది ఆలోచించింది తప్పితే అప్పుడు ప్రజలు గుర్తు రాలేదు. అప్పుడు ప్రజలు ఏమైపోయారో తెలీదు. ఇప్పుడు మాత్రం ఏ పదవి లేదు. రాజకీయం ఎలా చేయాలో తెలీదు. ప్రజల్లో కూడా ఒక అటెన్షన్ పోద్ది. మనం రాజకీయ నాయకులుగా ఉండి ఇప్పుడు మనం ఏం మాట్లాడకపోతే మనం ఉన్నామా చచ్చామా అనుకుంటారు అనేటట్టు వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర మనకు అటెన్షన్ కావాలని చెప్పి ఈవిడ ఏదో మీడియా ముఖంగా ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. అసలు మాట్లాడే మాటకు అర్థం ఉండాలి. గత 5 ఏళ్ళు మీరు ఎలా వ్యవహరించారండి? ఇప్పుడు ఓపెన్ గా చెప్పుకోవాలంటే అంత దారుణంగా రాష్ట్రంలో అంత దారుణంగా అయితే నేరాలు అయితే లేవండి. కానీ కొన్ని కొన్ని జరిగి ఉండొచ్చు. వాస్తవంగా ఒప్పుకుందాం మనం నిజం మాట్లాడుకుంటాం. కానీ ఏంటంటే వాటికి సంబంధించిన శిక్షలు అనేవి ఇటు స్టేట్ గవర్నమెంట్, హోం మంత్రో లేకపోతే డిప్యూటీ సీఎంఓ వేయడానికి ఉండదండి. అర్థమైందండి? ఎవరైనా కానీ శిక్షించడానికి ఉండదు. ఇక్కడ ఒకవేళ వాళ్ళు శిక్షించారంటే వెంటనే కూడా వాళ్ళ మీద మానవ హక్కుల సంఘాలు వచ్చి వీళ్ళ మీద ప్రొటెక్ట్ చేస్తాయండి. వీళ్ళ మీద దారుణంగా మీరెందుకు అలా చేశారు? మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉండి మీరెందుకు అలా చేస్తున్నారు అని అడుగుతారు. కానీ ఏంటంటే వాటిని అరికట్టాలంటే పోలీస్ వ్యవస్థ తరపు నుంచి కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కొంచెం పటిష్టంగా ఉండే నేరాలు జరగకుండా ఉండడానికి కొన్ని చర్యలు అయితే తీసుకోవడం వాస్తవం. అయితే ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే గత 5 ఏళ్ళు అన్ని దారుణాలు జరిగితే రోజా గారి మనసు చలించలేదంట. ఆవిడ అప్పుడు జాలి పడలేదు. అప్పుడు ఆవిడ గుండు పిండేయలేదంట. ఇప్పుడంటే ఆవిడ గుండు పిండేస్తుందంట. చాలా బాధపడుతుందంట. అసలు ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరుగుతుంటే ఆవిడ చూడలేకపోతుందంట.